హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ బ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు చాలా విశేషమైన బ్లాగ్ ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు, వెనకాలే ఉన్న శ్రీపాదరాజ మఠాన్ని. ఇది ఎక్కడ ఉంటుందంటే ముళబాగంలో ఉంటుంది. బెంగళూరు టు చెన్నై వెళ్ళే హైవేలో ముళబాగల్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ శ్రీపాదరాజ మఠ్ అని. ఇది చాలా విశేషమైనది. ఇంకో పేరు ఉంది కూడా ఇక్కడ. దీనికి నరసింహ తీర్థం అని పిలుస్తారు. చాలా అంటే చాలా పురాతనమైంది గాయస్. రండి దీని గురించి తెలుసుకున్నాం. చూడండి గాయస్, శ్రీపాదరాజ మఠ అని ఉంటుంది. నరసింహ తీర్థ క్షేత్ర ముళబాగిలు. అంటే పూర్వం ఈ ఊరిని మూడల బాగిలు అని పిలిచేవారు. ఇప్పుడు అది కాస్త రాను రాను ముళబాగల్ అని అయింది. చూడండి, ఈ తీర్థాన్ని నరసింహ తీర్థం అని అంటారు. రండి, ఇక్కడ నరసింహస్వామి క్షేత్రం కూడా ఉంటుంది. దాని గురించి తెలుసుకున్నాం. రండి గైస్. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్లో. ఇదే ఆ క్షేత్రం. మఠానికి ఇట్లే భక్తులు వచ్చి మధ్వ సాంప్రదాయంలో పూజిస్తుంటారు. శ్రీపాదరాజుల వారుని పూజిస్తారు. చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఈ వృక్షం చూడండి, ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ వృక్షానికి. మనం ఇప్పుడే క్షేత్రం దగ్గరికి వచ్చేసాం. ఈ క్షేత్రం గురించి విశేషాలు తెలుసుకున్నాం. రండి. వేదవ్యాస తీర్థరు అని వాళ్ళు కూడా వీళ్ళ శిష్యులే. బృందావనం ఇది ఉంటుంది. చూడండి, ఈ కొబ్బరి చెట్లు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. ఇక్కడ నరసింహ తీర్థం దగ్గరికి వచ్చాము ఇప్పుడే మనము. అంటే శ్రీపాదరాజుల వారు గంగా స్నానం చేయాలని అనుకున్నారంట. అప్పుడు దేహం సహకరించలేదంట శ్రీపాదరాజుల వారికి. అందుకే ధ్యానం చేస్తే గంగా పుట్టిందంట ఇక్కడ. అంటే కాశీ నుంచి వచ్చింది అని చెప్తారు ఇక్కడికి. అందుకోసమే గంగలో తీర్థం ప్రోక్షణ చేసుకుంటారని చెప్పి చెప్తారు గైస్. చూడండి, మీరు వచ్చినప్పుడు రండి. సూపర్గా ఉంది చూడండి లొకేషన్. రండి, ప్రోక్షణ చేసుకోండి. అంటే ఈ ముళబాగల్కి ఇంకో పేరు కూడా ఉంది గాయస్. అంటే దీన్ని పూర్వద్వారము అని కూడా అంటారు, ముఖ్య ద్వారము అని కూడా అంటారు ఈ ఊరిని. ఈ ఊరు మొదటిలోనే ఉంటుంది ఈ క్షేత్రము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు విజిట్ చేయండి. ఇంకోటి ఏమంటే గాయస్, ఈ ఊర్లో చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు ఉంది. అందులో ఒకటి అర్జునుడు ప్రతిష్ఠించిండే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అది కూడా చూపిస్తాను మీకు, ముందు బ్లాగ్స్లో వస్తాయి. ఇక్కడి నుంచే ఈ గంగ పుట్టింది కాబట్టి ఇక్కడి నుంచే లోపల నరసింహస్వామి ఉంటారు. ఆ నరసింహస్వామికి శ్రీపాదరాజం వారి బృందావనం ఉంటుంది. ఆ బృందావనంకి రోజు తెల్లవారుజాము 4 ఇక్కడి నుంచే తీర్థం తీసుకొని వెళ్తారు. ఈ తీర్థం నుంచే స్వామివారి పూజకి కైంకర్యాదులకి ఇక్కడి నుంచే తీర్థం తీసుకొని వెళ్తారు గాయస్. మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు ఇక్కడి నుంచే తీర్థం తీసుకొని వెళ్తారు గాయస్. చూడండి, ఇది కూడా చాలా పురాతనమైన చెట్టు ఇది. పూజా కార్యక్రమాలు ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి ఇక్కడ. పూజ ఏమేమి జరుగుతుంది, ఏం సన్నిధానాలు ఉన్నాయి అని ఇక్కడ. ఇట్లా భక్తులు చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా మంది భక్తులు ఉన్నారు.
చూడండి బృందావనం గురించి డీటెయిల్స్ ఇది పూర్తి. కావాల్సిన స్వామివారికి చూడండి ఇక్కడ కావాల్సింది సేవకి ఏమేమి సేవలు చేయొచ్చు అని స్వామివారికి. చూడండి స్వామివారి శ్రీపాదరాజుల వారు. చూడండి లోపల ఇట్లుంటుంది, సూపర్గా ఉంది కదా. ఇదే స్వామివారి శ్రీపాదరాజు మఠం. ఇక్కడే నరసింహస్వామి వారి దీనికి వెళ్ళాలి. వాళ్ళు చెప్తున్నారు వ్యాసరాజు ప్రతిష్ఠించింది, ముఖ్యంగా ప్రాణదేవుడు, ప్రాణం ఉండే దేవుడు అని చెప్తున్నారు. దీని గురించి నరసింహస్వామి చూడండి. నరసింహస్వామి యోగా నరసింహస్వామి, అంగార నరసింహ అని పిలుస్తారు ఇక్కడ స్వామివారిని. స్వామివారి ఉత్సవ విగ్రహము. అట్లే ఆంజనేయ స్వామి ఉంటారు. సౌమూర్తి ఆంజనేయ స్వామి ఉంటారు. ఇట్లా జపమాలు చేస్తూ ఉంటారు స్వాములు. ఇది చూడండి రాయికి ఎత్తడం, ఇది బృందావనం. దీపదండం అంటారు ఇది. చూడండి ఇక్కడ వినాయక స్వామి ఉంటారు. ఈరోజు ఏదో పూజా కార్యక్రమం అంట. అంటే ఈరోజు ద్వాదశి, అందుకనే త్వరగా భోజనాలు పెడతారంట. ఇది భోజనం మంటపం. ఏకాదశి చేసిన వాళ్ళు ఉంటారు కదా. చూడండి నరసింహస్వామి వారి గోపురం ఇది. చూడండి నరసింహస్వామి వారు. ఇదంతా స్థాపన అంతా శ్రీపాదరాజుల వారు నిర్మించారు. ఇప్పుడు మీకు గుహ అని చెప్పాను కదా, వ్యాస గుహ అని, ఆ గుహను కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇట్లా పోయి అంతా ఈ వ్యాస గుహలోకి పోయి చూసి నమస్కారం చేసుకొని వస్తుంటారు. మనం వెళ్ళొచ్చు, రండి చూద్దాం. వ్యాసరాజుల వారు గుహ లోపల ధ్యానం చేశారని చెప్పాను కదా, ఆ ధ్యానం ఇక్కడ చేసింది వ్యాసరాజుల వారు. వ్యాసరాజ స్తోత్రం ఇది. చూశారు కదా, ఇదే శ్రీపాదరాజుల వారిది బృందావనం ఇది. ఇక్కడ ఒక సైడ్లో ఒక బృందావనం ఉంది. రండి ఒక ప్రదక్షిణ వేసుకొని వద్దాం, చూపిస్తాను. ఇదంతా శ్రీపాదరాజుల వారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. అది మీకు ముందు కొన్ని ఫొటోస్ కానీ జాతరది అన్నీ నేను షేర్ చేస్తాను. చూడండి జాతరది ఫొటోస్ కానీ అన్నీ షేర్ చేస్తాను మీకు. చూడండి 1500 సంవత్సరం, 1536, 1536, 71 అప్పుడు ఎట్టెట్లు ఉండింది అని బృందావనాలన్నీ, ఇదంతా వాళ్ళ బృందావనాలు.
1970, 1915, 1926 వరకు అట్లు వాళ్ళది అక్కడ ఉండింది. ఆ ఊర్లో తాయిలూరు, శ్రీరంగపట్న, నంగిలి చూడండి. ఇది బృందావనం నుండి కవచం. ఇది బృందావనాలు. ఆల్మోస్ట్ ఈ స్వామివారు మీకు తెలిసే ఉంటారు. శ్రీ విజ్ఞాన నిధి తీర్థరు అని వీళ్ళ పేరు. చూడండి స్వామివారు, మీరు చూస్తే మీకు వాళ్ళది బృందావనం. ఇది వెనకాల వైపు ఇది బృందావనానికి శ్రీపాదరాజుల వారిది. చూడండి, ఇదంతా స్వామివారి బృందావనాలు. ఈరోజు ద్వాదశి అయినందున ఏకాదశి చేసిన వాళ్ళు ద్వాదశి రోజు త్వరగా భోజనం చేసేస్తారు కాబట్టి చాలా ఫుల్ క్రౌడ్గా ఉంది. చూడండి, చాలా అంటే చాలా పురాతనమైన కట్టడం ఇది. ఇక్కడికి వచ్చినప్పుడు ఉంటుంది షర్టు బనీను తీసేసి రావాలని. దాని చూడండి, ఇవి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంది. ఇదంతా శ్రీపాదరాజుల వారు కట్టించింది. కనకదాసుల వారు విరచితం చేసింది. ఇది కేశవనామం అంట. ఇది సేవా కౌంటరు. మీరు ఇక్కడ ఏదైనా సేవ చేయించాలంటే అది తీసుకోండి. చూడండి, చాలా పురాతనమైంది బావి ఇది. చూడండి, ఇట్లే సాంప్రదాయాల్లో ఉంటారు స్వామివారి దుస్తులు ధరిస్తూ. చూడండి, ఇది ఎంత పురాతనమైన చెట్టో, ఎన్ని సంవత్సరాలైందో తెలీదు. చూడండి, వా సూపర్ అని చెప్తాను నేనైతే. మీరు ఖచ్చితంగా చెన్నై టు బెంగళూరు ఏమైనా ట్రావెల్ చేస్తుంటే మధ్యలో ఈ నరసింహస్వామి క్షేత్రం చూసుకుంటూ కొంతసేపు రెస్ట్ లాగా తీసుకుంటూ ఖచ్చితంగా వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా పెద్దది ఈ మాను. అక్కడ నాగరాళ్ళు ప్రతిష్ఠించారు చూడండి. గాయస్, మీకు చెప్పడం మర్చిపోయాను గాయస్, ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ మధ్యలో మీరు ఏమైనా ఇక్కడ బెంగళూరు టు చెన్నై వెళ్తున్నప్పుడు ఏమైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. ఆ లోపల కౌంటర్ అంతా ఉంటుంది. మీకు ఇప్పుడు ఫుల్ వ్యూ చూపించబోతున్నాను చూడండి. ఇక్కడ ఇంకా ఏమేమి ఉంటుంది ముಳುబాగల్లో ఆంజనేయ స్వామి దేవాలయం, కురుడుమల గణేశుడు ఫేమస్, బంగారు తిరుపతి, కోటలింగేశ్వర స్వామి, అంతర్గంగా, కైవార, ఇవన్నీ చాలా ఫేమస్ అయిన టెంపుల్సే గాయస్. ఖచ్చితంగా మీరు వస్తే విజిట్ చేయొచ్చు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది నరసింహ తీర్థం ఫుల్ వ్యూ. ఇది ఫుల్ చెట్లతో ఆ నరసింహస్వామి, శ్రీపాదరాజుల వారు మఠము అన్నీ చాలా అద్భుతమని చెప్తాను నేను. చూడండి, ఇక్కడ తులసి మాలలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ షాప్ ఉంటుంది వచ్చినప్పుడు.
ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు శ్రీపాతరాజ మఠము అట్లాగే నరసింహస్వామి క్షేత్రము చూశారు కదా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. భగవంతుని దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ ఇక్కడ ఈ ఈ ప్లేస్ గురించి, ఈ ప్రాంతం గురించి తెలుసుకున్నారు కదా. మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. నేనంటే చాలా బాగుంది ఈ క్షేత్రం, చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్తాను. వచ్చి మీరు దర్శనం చేసుకోండి. బెంగళూరు టు చెన్నై వెళ్ళేటప్పుడు కానీ, చెన్నై టు బెంగళూరు వచ్చేటప్పుడు కానీ ఈ దారిలో వస్తే ఖచ్చితంగా ఈ నరసింహస్వామి క్షేత్రానికి విజిట్ చేయండి. మీరే చూసి చెప్పండి గాస్. ఓకే గాస్, మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, స్టే ట్యూన్, బాయ్.